ఒక ఏజ్ అయిన తర్వాత రిటైర్మెంట్ పైసలు వచ్చేసిన తర్వాత దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? బట్టలు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక మంచి షోరూమ్ పెట్టుకొని అయినా, లేకుంటే ఒక చిన్న 20,000 నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకున్నాక కూడా మంచిగా మీరు బిజినెస్లో సాధించగలుగుతారండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చర్ రేట్లో కలెక్షన్ నేను తీసుకొని వస్తానమాట. ఎవ్రీ వీడియోస్లో ఎవ్రీ న్యూ కలెక్షన్ నేను తీసుకొని వస్తానండి. ప్రతి 7 డేస్లో మన దగ్గర న్యూ కలెక్షన్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు కూడా ఎక్సైట్మెంట్ ఉన్నారా? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసేది ఉన్నది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత డబుల్ ప్రాఫిట్ కావాలి అని అంటే అది బట్టలు దాంట్లో ఉన్నాయండి. మోర్ డీటెయిల్ కోసం పూర్తిగా వీడియో చూడడానికి మర్చిపోకండి. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు, ఇక్కడ రిటైర్మెంట్ పర్సన్ ఉన్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు, ఇక్కడ రిటైర్మెంట్ పర్సన్స్ ఉన్నారు. ఇద్దరికి బిజినెస్ చేసేది ఉన్నది. యంగ్స్టర్స్ అయితే కాలేజ్ కంప్లీట్ అయినా చాలు, లేకుంటే కాలేజ్లో చదవడానికి ఇష్టం లేదు, ఎడ్యుకేషన్ డజంట్ మ్యాటర్, ఎడ్యుకేషన్ చేసేది లేదు, నాట్ ఇంట్రెస్టెడ్. లేకపోతే ఎవరి చేతుల కింద పని చేస్తున్నాం కానీ అక్కడ పోయి ఏంటంటే పని చేయబుద్ధి అయితే లేదు, సొంతంగా ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. ఇది యంగ్స్టర్స్. రిటైర్మెంట్ పర్సన్స్ ఏంటంటే కొంచెం ఏజ్ అయితే ఇంట్లో కూర్చోవాలి పడుతుంది. తర్వాత మనకు వస్తాయి రిటైర్మెంట్ డబ్బులు తర్వాత పెన్షన్స్ చాలా మొదలవుతుంది. దాని తర్వాత ఇంట్లో కూర్చొని ఒక రిటైర్మెంట్ పర్సన్కి బోర్ అవుతుంది, ఏమైనా చేయాలి. రిటైర్మెంట్ పైసలు వచ్చేసిన తర్వాత ఆ డబ్బులు ఎట్లయినా ఇక్కడ అక్కడ పైసలు ఖర్చు పెట్టే బదులు మీరు ఒక సొంతంగా ఏమైనా చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు? చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ పైసలతోని హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఏంటి ఫ్యూచర్లో మనం ఆలోచించాలి అని అడుగుతూ ఉంటారు. చాలా మంది ఇది జనరేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సాడ్ మూమెంట్. నేను చెప్పాలంటే ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా మంది మన పిల్లలు మన సరితా ఉండరు, వేరే దగ్గర వెళ్ళిపోతారు. జాబ్ కోసమైనా, ఒక ఫ్యూచర్ కోసమైనా. తర్వాత ఉండేది మనం ఇద్దరమే, హస్బెండ్ అండ్ వైఫ్. తర్వాత చాలా మంది ఓన్లీ హస్బెండ్ ఉంటారు, ఓన్లీ వైఫ్ ఉంటారు. సో వీళ్ళు ఇద్దరు ఉంటారు కదా ఇంట్లో. మన పిల్లలు మన సరితా ఉండరు, బయట పోయి ఫ్యూచర్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. చాలా మంది ఇడిచి కూడా పోతారు. ఇది యాక్చువల్లీ సాడ్ మూమెంట్ నిజంగానే చెప్పాలంటే. ఇదే రియాలిటీ, మన జనరేషన్లో ఉన్న రియాలిటీ. చాలా మంది పేరెంట్స్తోనే ఉండరు. సో ఇది వచ్చేసి ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే, రిటైర్మెంట్ పైసలు వచ్చేసిన తర్వాత మనం ఏదైనా చేయాలి అంటారు కదా. మన లైఫ్ మొత్తం పోవాలంటే ఒక ఏజ్ మన బతుకున్నంత వరకు మనం ఏదైనా చేయాలి అని చాలా మందికి మైండ్ థాట్తోనే ఉంటుంది. ఈ డైలాగ్ నాకు ఎందుకు వచ్చిందంటే, ఒక కస్టమర్ దొరికారండి నాకు. చాలా రోజులైంది. ఆ కస్టమర్తో నేను రివ్యూ కూడా చేశాను. తిరుపతి నుంచి వచ్చారు ఆ సార్. నిజంగానే గూస్ బంప్స్ వచ్చేసినాయండి ఆ సార్తో నేను మాట్లాడిన తర్వాత. వాళ్ళు అన్నారు, మ్యామ్ మీరు అన్నారు కదా ఒక వీడియోలో, ఒక ఏజ్ అయిన తర్వాత మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా మన బిజినెస్ చేయొచ్చు అని మీరు అన్నారే వీడియోలో. CEO గారు కూడా అన్నారు, మన అజయ్ సార్ గారు. ఆ వీడియో చూసి మేము ఇంత దూరం వచ్చాము. తిరుపతి నుంచి వచ్చారు సార్. యాక్చువల్లీ ఆ వీడియో చూడలేకుంటే మీరు వీడియో చూడొచ్చు. రివ్యూ కస్టమర్ వేశాను అనమాట. సో ఆ సార్ అన్నారు, నేను నిజంగానే మీ వీడియో చూసి వచ్చానండి, నిజంగానే నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇది బెస్ట్ ఆప్షన్. రిటైర్మెంట్ తర్వాత కూడా మేము ఒక బిజినెస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే నాది పాయింట్ ఏంటంటే, నిజంగానే మీ రిటైర్మెంట్ పైసలు కూడా మీరు బిజినెస్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది మీ ఏ బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఆ బిజినెస్లో మీరు మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయినా నేను ఒక థాట్ చెప్పేది ఏంటంటే, బట్టల దాంట్లో మీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఒక మంచి ప్రాఫిటబుల్ ఉంటుంది. ఈ బట్టల దాంట్లో ఇది ఫ్రూట్స్ అయినా కాదు, వెజిటేబుల్స్ అయినా కాదు, ఇది డ్యామేజ్ అవ్వడానికి. ఇది చెప్పాలంటే ఇది ఎప్పుడు కూడా మనం అమ్మచ్చండి. దీంట్లో వచ్చేసి మనకు దొరుకుతుంది బెనిఫిట్ ఏంటంటే, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తోని మీరు పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి ఒక మంచిగా మీరు దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సీజన్ వచ్చింది కాబట్టి సీజన్ అకార్డింగ్లీ నేను కలెక్షన్ తీసుకొని వచ్చానండి. ఇది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు, టోటల్ చెప్పాలంటే 6 పీస్ సెట్ అనమాట. దీనిలో చాలా బ్యూటిఫుల్ కలర్ షేడ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ప్లేన్ సారీ మొత్తం, హైలైట్ బార్డర్ అండ్ పళ్ళు. దీని ఒరిజినల్ సారీ నేను చూపిస్తానండి. బాక్సెస్ ఐటమ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను. అండ్ రామా కలర్ ప్యాటర్న్, ఓకేనా.
చాలా బ్యూటిఫుల్ ఉందండి, చాలా అందంగా సారీస్ ఉంది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే ఒక బిజినెస్ విధంగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్తోని మీరు కలిసి బిజినెస్ చేసుకున్నారనుకోండి, చాలా మందికి ఏంటంటే ప్రాఫిటబుల్, చాలా మందికి బట్టలు ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. చాలా మంది ఏంటంటే అంటుంటారు, మేడం మీరు చెప్పేది ప్రైస్ ఇక్కడ ఉండవండి, నేను ప్రైస్ చూసి మేము వీడియోలో చూసాం కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకు మీరు చెప్పింది ప్రైజెస్ది సారీస్ దొరకలేదు అని అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఒక క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చూపించింది సారీస్ 700 రూపీస్ నుంచి మొదలవుతుంది కానీ ఇది 700 రూపీస్ కాదు, ఇది కొంచెం దీని ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. కానీ కొన్ని సారీస్ ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ నేను చెప్తా ఉంటాను కదా, మన దగ్గర ఇక్కడ పర్చేస్ చేసేటోళ్ళు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు తిరిగా మన దగ్గర ఇక్కడ పర్చేసింగ్ చేస్తారు. సో దాట్స్ వై ఏంటంటే తక్కువ రేట్లో ఉన్న కలెక్షన్ త్వరగానే స్టాక్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి సీజన్ టైం అనమాట. సీజన్ టైంలో కొన్ని మళ్ళీ బట్టలు మళ్ళీ రిటర్న్ తేవడానికి టైం పడుతుంది. సో దాట్స్ వై ఏంటంటే కస్టమర్స్ వచ్చేసిన తర్వాత కావాల్సిన రేట్లో దొరుకుతాం లేదు అని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో డిసప్పాయింట్ కాకండి ఫ్రెండ్స్, మళ్ళీ ట్రై చేయండి. స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఆర్డర్ కూడా మీరు పెట్టచ్చు, మీకు కావాల్సిన కలెక్షన్ దొరుకుతుంది. కానీ కొన్ని కలెక్షన్స్ ఏంటంటే రిపీట్ అవుతూ ఉంటుంది. కస్టమర్ కూడా చాలా మంది ఉండాలి కదా, కస్టమర్ ఎన్ని మంది ఉంటారు దాని రిక్వైర్ బట్టి మేము కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ చేస్తామన్నమాట. సో వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి, బ్యూటిఫుల్ పట్టు సిల్క్ సారీ కాంబినేషన్, కొంచెం గద్వాల్ పాటన్ లాగానే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్ అందంగా ఉంటుందండి. ఇది కూడా సారీస్ చూడొచ్చు, బ్యూటిఫుల్ సారీ ప్యాటర్న్. ఈ విధంగా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఈ విధంగా చెప్పాలంటే బ్యూటిఫుల్ సారీస్ అయితే కలెక్షన్స్ ఉన్నాయి. 1 మినిట్ నేను స్పీడ్గా కలెక్షన్ చూపించిపోతున్నాను ఎందుకంటే ఆల్రెడీ లేన్ చాలా ఎక్కువగా అయింది. ఇది చూడొచ్చు, నెక్స్ట్ సారీ డిజైన్ ఫుల్లీ బనారసి సిల్క్ సారీస్లో చాలా న్యూ గ్రాండ్ కలెక్షన్ అనమాట. వీడియో లెంత్ ఎక్కువగా అయింది కాబట్టి నేను కొన్ని కలెక్షన్ చూపిస్తున్నానండి, చాలా బాక్సెస్ ఐటమ్ కలెక్షన్ నేను చూపించబోతున్నాను అనమాట. ఈ విధంగా ఈ సారీ చూడొచ్చు మీరు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్. బాక్సెస్ అయితే సేమ్ లాగా ఉంది కానీ సారీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్ చేశాను కదా, ఒక రిటైర్మెంట్ పర్సన్ కూడా మీరు ఈ విధంగా బట్టల దాంట్లో పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. చాలా మంది స్టార్ట్అప్ చేశారండి, ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు షోరూమ్ ఓపెన్ చేశారు, ఆ పైసలు వచ్చేసి ఇది ఏం చేయాలని అంటే ఇలాంటిది మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఎంత అందంగా పసుపు కలర్ ప్యాటర్న్ కలెక్షన్ తీసుకొని వచ్చాను. ఈ కలర్ కాంబినేషన్లో చెప్పాలంటే దీనిలో బ్యూటిఫుల్ అందమైన కలర్స్ ఉన్నాయండి. టోటల్గా మీరు చూడొచ్చు 6 పీస్ సెట్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ కలర్ షేడ్స్ ఉన్నాయండి. ఆల్రెడీ వీడియోలో చాలా ఎక్కువగా అయింది ఎందుకంటే స్టార్టింగే మనది కొంచెం మనం స్టోరీ చెప్పాం కదా అండ్ వీడియో లెంత్ ఎక్కువగా అయింది. సో మనం వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాం. మనం ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై. అండ్ నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు.